ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు బెస్టే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు భయ్య. చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ పడాలా ఈజ్ బెస్ట్. అంటే అగ్ని పరీక్ష నుండి నేను ఫాలో చేస్తున్నా కళ్యాణ్ పడాలని. సో అప్పటి నుండి నేను కళ్యాణ్ పడాలని, అంటే ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు కానీ కళ్యాణ్ పడాల స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇమాన్యుల్ మళ్ళీ ఈ రోజు డిమాండ్ పోతే మళ్ళీ గొడవ పడ్డాడు, ఏమంటారు? అది ఎవరైతే డిమాండ్ పవన్ కరెక్ట్ స్టాండ్ మీద లేడు, లేకపోవడంతో ఇమాన్యుల్ ఇప్పుడు దొంగ ప్రేమ నేను కురిపిస్తా అన్నా, నేను నామినేషన్ అగ్ని లేచేటప్పుడు ఏమన్నాడు, అన్న ఏడుపు వస్తుంది అన్న నాకు. అది కాదు కదా మనకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంది, నువ్వు ఒక పాయింట్, నువ్వు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అన్నావు, నువ్వు రెడ్ టీమ్ నువ్వు బ్లూ టీమ్కి ఎందుకు సపోర్ట్ చేసినావు? నీకు అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా కంటెండర్గా పోరాడడానికి, ఎందుకు అప్పుడు ఇమాన్యుల్ చేస్తా అన్నావు, చేయలే. అందుకే ఇమాన్యుల్ గారు కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమాన్ని నామినేట్ చేస్తారు. ఇప్పుడు తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఇద్దరు ఎవరు పేరు? 50-50 భయ్యా, ఇద్దరు ఫేరే, 50-50. సో ఇమాన్యుల్ ఎక్కువ తనుజ వెన్నుపోటు పొడిచారంటారు, ఏమంటారు? వెన్నుపోటు అట్లా ఏం లేదండి, ఎవరి గేమ్ వాళ్ళ స్ట్రాటజీస్ లెక్క ఆడుతున్నారు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ప్రకారం ఆడుతున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి అంతే. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో కళ్యాణ్ పడాల 1, 2 ఇమాన్యుల్, 3 తనుజ, 4 సుమన్ శెట్టి, 5 బర్నీ గారు నేను అనుకుంటున్నా లాస్ట్ వరకు. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు బిగ్ బాస్ లో? విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని తెలిసిపోతుంది. అది అంటే బిగ్ బాస్ ఫోకస్ ఎక్కువ తనుజని చూపెడుతున్నారు, అది అందరికి తెలుస్తుంది. సో కానీ చాలా జరుగుతున్నాయి కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ అవుతారు. రన్నర్ ఇమలన్న కావచ్చు, తనుజ గారు కావచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ రెడ్డి గురించి చెప్తారా?